ఇది కూడా అదే అగో. ఏంటిది ఇది? డిఆర్ఆర్ దాన్ 75. ఇదంతా కూడా డిఆర్ఆర్ దాన్ 75 ప్యాడీ. ఇది రాశిరా అంటే ఏంద్రా కంపెనీ? రాశి ఈరా. ఇది వేరే కంపెనీ. ఇది చాలా బాగుంది. మరి ఇది ఇంకా పొట్టకైతే రాలేదు కానీ చాలా ఇగో ఏళ్ళతోటి ఉన్నది. ఇగో ఇంకా కరువులకు ఇది 3-4 రోజుల నుంచే వచ్చింది. ఇది అవారకి ఏం కనవలేదు. పక్కన అయితే పొటాష్ చల్లింది. ఎలుక కొట్టింది అది. చెరుకు గడ ఉన్నట్లు ఉంది ఒక్కొక్కటి. డిఆర్ఆర్ దాన్ 75 ఇదంతా కూడా చాలా మంచిగా ఉంది చేను. ఇంకొక 10 రోజులు అయితే 10-15 రోజుల్లో మళ్ళీ బయటకు వెళ్తుంది గొల. చూద్దాం ఇప్పుడు. అంటే జూలై 7 కేసి బాగుందా? ఇది బాగుందా? ఇది 2 నెలల మీద 3 రోజులది. ఇది వరి అంతా, ఈ చేను అంతా 2 నెలల 3 రోజులు అంటే దాదాపు 17 రోజులు. 80 వరి నారుతోనైతే 85 రోజులు అయిందా? వరి అంటే మనం విత్తనాలు పోసి నుంచి అంటే 85 రోజుల్లో వరి చేను. ఇది పడిపోతుంది. ఇది పడిపెట్టట్లేదు, గట్టి ఉంది కదా. ఈ వెరైటీ ఏం పేరు? ఏం పేరు తెలియదు. చూడు ఇదేదో వెరైటీ. ఇది వేరే ఉన్నది. దొడ్డు రకం అంటే డిఆర్ఆర్లా దొడ్డు రకమా? డిఆర్ఆర్ కాదు, వేరేదా? రీసెర్చ్లో ఉంది. 35 క్వింటాలు ఈజీగా వస్తుంది. వీడు మావాడు ఇలాంటి మంచి ఏర్పాటు చేసిండు. ఈ పురుగంతా దోమకు అన్నిటికి పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ఈ రసాన్ని పీల్చేస్తుంటాయి ఇవి. అది రాకుండా ఇది మంచిగా ఉంటుంది. అన్ని రకాల పురుగులు కూడా అంటుకుంటాయి. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి. దాదాపునైతే డిఆర్ఆర్ దాన్ 75కు ఏది కూడా ఎక్కువ ఆశించదని చెప్పి అంటున్నారు కదా. ఎంత వేసినావు మొత్తం? ఇది మొత్తం ఎకరం 5 గుంటలు. ఇదేం రకం? ఇది పౌడర్ స్ప్రే చేసిరా? స్ప్రేనా లేదన్నా కలిపిస్తలేరా? ఇది ఎకరానికి ఎన్ని వస్తాయని ఇచ్చిండి? ఇది ఈ సీడ్ వాడు యావరేజ్గా 35 క్వింటాలు వానకాలంలో వస్తున్నాడు. యాసంగి అయితే 38 యావరేజ్ 40 దాడు. ఎన్ని పంపులు చెప్పుకోవాలి? అది 6 పంపులు అంటే ఎకరానికి కొట్టాలా? 250 ఎకరం బాగుంది. 200